श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 4వ అధ్యాయం. నిన్నటి తరువాయి. పరా పశ్యంతి మధ్యమ వైఖర్యను 4 రకాల వాణి అతనిని వర్ణించలేక అలసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి నేతి అంటూ అవి ఓడిపోయాయి. షడ్ శాస్త్రాలు షడ్దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు హరికథలు అలసిపోయాయి. చివరకు కాయ వాచ మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత విచిత్రమైన లీలలు గల ఇటువంటి సాధు సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథరచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథన క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోని అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి?
వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించడానికి దృఢ మౌనమే మేలు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాం. శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం. సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు గాని ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించడం నాకు అసఖ్యం. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసులో నుండి వెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి ప్రార్థిస్తున్నాను. గాన్గాపురం, నరసింహవాడి, ఔదుంబర్, బిల్లవడి వలె పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడి క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు, ఇవి భవతిమిర నాసికాలు. అఖిల జగత్తులో గోదావరి మహాత్మ్యం ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు గనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతి తీరంలో అనేక తీర్థాలున్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపజేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో కోపర్గాం సమీపాన షిరిడి మార్గాన్ని సూచిస్తుంది. గోదావరి దాటాక అవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీమ్గాం అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడి ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, వామదేవ్, జనాబాయి, గోరా గోణాయి, తుకారాం, నర్హరి, నరసింబాయి, సజ్జనక సాయి, సావతమాలి మొదలగు సత్పురుషులెందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైక కుటుంబం. జగత్తంతా మనదే అని తలచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడే వారికి వీరే ఆధారం. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానది తీరాన ప్రకటమయ్యారు. అట్లే షిరిడి యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుసువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరుసువేదితో పోలుస్తారు. కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిరచరాలన్నిటిలో బ్రహ్మస్వరూపమే మనలో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే. కానీ ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమానందాన్ని పొందుతారు. విశ్వమంతా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైరం పెట్టుకోగలం? వారికంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరిని గురించైనా ఎందుకు భయపడతాము? మంగళవేడాలో దామాజీ, సజ్జనగఢ్లో సమర్థ రామదాసు, నరసింహ సరస్వతి వల్లే షిరిడిలో సాయినాథుడు వెలిశారు. వీరు పరమ దుష్కరము దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు. మూర్తిభవించిన జ్ఞాన భండారం, శాంతి వారి భూషణం. వైష్ణవులకు వారు పుట్టినిల్లు. ఉదారులలో ఉదారులు. పరమార్థ వితరణలో దానకరుణుని అవతారం. సారాలలో సారం ఈ సాయి. నశ్వరమైన వారి యందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో ఉత్కర్షాపకర్షలు లేక, పరలోక విషయాలలో హర్ష శోకాలకు చెలించగా వారి అంతఃకరణం అద్దం వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలకు అతీతులు. సర్వజీవులలోనూ నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులలో తిరుగుతారు, మాట్లాడుతారు, దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్ గానం వింటూ ఊగుతుంటారు. కానీ వారి సమాజ వ్యవస్థ కించితైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేల్కొన్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేల్కొని ఉంటారు. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందినవారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాల నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బార్లో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడడం నిత్యం జరిగేది అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడ కానుకొని నిలబడతారు. ఉదయం, మధ్యాహ్నం లెండి తోటకో లేదా చావడికో వెళుతారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి అందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరుగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోనికి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధకోటిలోని
వారు సిద్ధకోటలోని వారైనా సాధకుని వలె ప్రవర్తించేవారు. దురభిమానంగా నిరభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపజేసేవారు. ఏకనాథ్ పైఠుడిని జ్ఞానదేవ ఆళందిని పావనం చేసినట్టుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం. ఆ షిరిడియే మన పండరీపురం, షిరిడియే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం, షిరిడియే గయా కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడియే. షిరిడియే మన బదరీ కేదారం, నాసిక్లోని త్రయంబకం, షిరిడియే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం. షిరిడిలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ ఉపశమింపజేసేది షిరిడియే. పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడియే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం, వారి చరణ సంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం, వారి చరణ తీర్థ సేవనమే విషయవాసన నిర్మూలనం, వారి ఆజ్ఞ మనకు వేదవచనం, వారి విభూతి ప్రసాదాల సేవను అన్ని విధాలా పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మనకు పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయియే. శ్రీ సాయి స్వయం ద్వంద్వాతీతం, సదా బ్రహ్మయి. సుఖంలో పొంగిపోక దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడి కేవల కేంద్ర స్థానంగా ఉన్న పంజాబ్, కలకత్తా, హిందుస్థానం, గుజరాత్, దక్కన్, కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడిలోని సమాధియే సాధువులందరికీ కూడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగడుగునా జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మసీదు పైన, చావుడి పైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్లుగా ఆకాశాన్ని ఎగురుతుంటాయి. బాబా మహాత్ములని, వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతృష్టులవుతారు. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే, నిర్మలంగా కానీ కుటిల బుద్ధి కానీ వారి దర్శనం మాత్రంతో మనసు శాంతిస్తుంది. అందుచేత జనులు ఆశ్చర్యపోతారు. పండరీపురంలో విఠల్ రఘుమాబాయి దర్శనంలోని ఆనందానుభవాన్ని, ఆ విఠల్ దర్శనాన్ని సాయిబాబా షిరిడీలో ప్రసాదిస్తారు. ఇది ఎవరికైనా అతిశయోక్తని అనిపిస్తే, విఠల్ని యందు దృఢమైన భక్తి కలిగి గౌలీబువ మాటను వింటే మీ సందేహం తీరుతుంది. బువ పండరీపురానికి వెళ్ళే యాత్రికుడు ప్రతి సంవత్సరము నియమంగా పండరీపురానికి వెళ్ళేటప్పుడు షిరిడీకి కూడా వచ్చేవాడు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు, ఒక గాడిద ఉండేవి. అతని జిహ్వ ఎప్పుడూ రామకృష్ణ హరి అనే నామాన్ని పలికేది. అతని వయస్సు 95 సంవత్సరాలు. గంగా తీరంలో చాతుర్మాసాలు ఉండి మిగతా 8 నెలలు పండరీపురంలో ఉండేవాడు. ప్రతి ఏడు బాబాను దర్శించేవాడు. బాబా వైపు తదేకంగా చూస్తూ, సాక్షాత్తు కరుణాలువు అనాథుడైన పండరీనాథుడు ఇతడే అని వినయంగా అనేవాడు. జరియంచు తోదు కట్టుకోగానే ఎవరైనా సాధువులైపోగలరా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా, రక్తం నీరుగా మారేలా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోగలరా? వీరే ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో దైవత్వాన్ని గ్రహించండి. పండరీనాథుడు యందు భక్తి ఉన్న భాగవత భక్తుడు ఇలా చెప్పగా, ఇక పామరునైన నా అనుభవం మెంతటిది? శ్రోతలు తమ అనుభవాలతో గ్రహించాలి. సాయిబాబాకు నామస్మరణ యందు మిక్కిలి ప్రీతి. అనవరతం అల్లా మాలిక్ అని అంటుండేవారు.
రాత్రింబవళ్ళు తమ సమూహంలో నామసప్తాహాలను చేయించేవారు. ఒకసారి దాసిగనుకు నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. దాసిగను వారితో చేస్తాను, కానీ విఠలుడు సాక్షాత్కరించాలి మరి అని అన్నాడు. అప్పుడు బాబా తమ చేతిని గుండెపై వేసుకుని దాసిగనుతో, భక్తిభావం ఉంటే విఠలుడు తప్పక ప్రకటమవుతాడు. డాగుర్నాథుని రంగాపురి, విఠలుని పండ్రీపురము, శ్రీకృష్ణుని ద్వారకా నగరము ఇదే. చూడటానికి ఎక్కడో దూరానికి వెళ్ళే అవసరం లేదు. విఠలుడు ఎక్కడో వేరే ఏకాంత స్థలం నుండి లేచి రావాలా? భక్తి ప్రేమలు ఆదుర్తా ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రులు సేవ చేసి దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి వశపరుచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపై నిల్చుండిపోయాడు అని అన్నారు. నామ సప్తాహం సమాప్తి కాగానే దాస్గణకు షిర్డీలో విఠల్ దర్శనమైందని అంటారు. బాబా వచనాలు అనుభవంలోకి వచ్చాయి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాతకాలం తన నియమానుసారము స్నానం అయ్యాక ఆశ్రమంలో ధ్యాన నిమగ్నై ఉండగా అతనికి విఠల్ దర్శనమైంది. తర్వాత బాబా దర్శనానికి వెళ్ళగా బాబా, విఠల్ పాటేర్ వచ్చాడు కదా, అతన్ని కలిసావా అని విచిత్రంగా ప్రశ్నించారు. ఆ విఠలుడు పారిపోతూ ఒక్క క్షణమైన అలక్ష్యం చేసి దృష్టిని మరలిస్తే పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతన్ని కదలకుండా ఉండు అన్నారు. ఇది ప్రాతకాలం జరిగింది. మధ్యాహ్నం మరో అనుభవం. విఠల్ దర్శనం వైభవం. ఎవరో వేరే ఊరివాడు పండ్రీపురం 25 విఠల్ని చిత్రపటాలు అమ్ముకోవాలని వచ్చాడు. దీక్షిత్కు ఉదయం ధ్యానంలో కనిపించడం వంటి ఫోటోలు పూర్తిగా అదే రూపము. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు. బాబా మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్ముకునేవానికి డబ్బిచ్చి ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొనుక్కొని భక్తిగా పూజలో పెట్టుకున్నాడు. విఠల్ని పూజయందు సాయికి గల ఆదరణను కనపరిచే శ్రవణ మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. భగవంతరావు క్షీరసాగర్ యొక్క తండ్రి విఠల్ని భక్త శ్రేష్ఠుడు. పండ్రీపుర యాత్ర తరచూ చేసేవాడు. వారి ఇంట్లో విఠల్ విగ్రహం ఉంది. తండ్రి స్వర్గస్థుడవగానే పూజార్చన నైవేద్య సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. పండ్రి యాత్ర గురించి మాటే లేదు. ఈ భగవంతరావు షిరిడీకి వచ్చేటప్పుడు బాబా అతని తండ్రి గుర్తు చేస్తూ, ఇతని తండ్రి నా స్నేహితుడు, స్నేహితుని కుమారుడే ఇతడు, అందువల్లనే నేను ఇతన్ని ఇక్కడికి లాక్కొని వచ్చాను. ఇతడు ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నన్ను కూడా పస్తుంచుతున్నాడు, విఠల్ని కూడా పస్తుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీ తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇతనికి గుర్తుకు తెచ్చి మరలా ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తానని చెప్పాడు. ఒకసారి ఒక విశేషమైన పర్వదినాన దాస్గను ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. అతనితో బాబా దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము. దాస్గను బాబా చరణాలపై శిరస్సునుంచగానే వారి 2 బొటన వేళ్ల నుండి గంగా యమునలు నీరు ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూసి దాస్గను గగ్గర్పు చెందాడు. బాబా యొక్క అనుగ్రహానికి అతని కళ్ళ నుండి అశ్రుధారలు కారాయి. వైఖరికి స్మరణ వచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క అగాఢ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు. దాసగణ్ణి ఈ మధుర రచనలోని ప్రాసాదిక పదాలను కూర్పును శ్రోతలకు తెలియజేసి వారి కుతూహలాన్ని తీరుస్తాను. పదం: సద్గురుదేవా, మీ యొక్క శక్తి అగాధము, మీ లీల అమోఘము, దయామయ. మీరు అజ్ఞానులైన జీవులను భవబంధాల నుండి తరింపుచేసే నౌక. వేణు మాధవుడవై మీ చరణద్వయాలను ప్రయాగం చేసి ఉభయ అంగస్థాల నుంచి గంగా యమునలు ప్రవాహాన్ని చూశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయిన మీరు సాయి సమర్థులై భూమిపై విహరిస్తున్నారు.
ఒకప్పుడు బ్రహ్మ వలె జ్ఞానాన్ని బోధిస్తారు. ఒక్కొక్కప్పుడు తమో గుణంతో రుద్ర రూపం ధరిస్తారు. మరొకప్పుడు శ్రీకృష్ణుని వలె బాలలీలలను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు భక్తుల మనస్సు అనే సరోవరంలో హంస వలె విహరిస్తారు. మేము యమునులని అందున మీకు చందనమంటే ప్రీతి. హిందువులని అందున మీరెప్పుడూ మసీదులో సుఖంగా ఉంటారు. శ్రీమంతులని అందున భిక్షాటన చేస్తారు. పోని ఫకీరని అందున దానంలో కుబేరుణ్ణి లజ్జితుడిని చేస్తారు. మీ నివాసం మసీదులో, అక్కడ భక్తులకు విభూది ప్రసాదించడానికై దీనిలో అహర్నిశలు అగ్ని ప్రజ్వలిల్లుతుంటుంది. భక్తులు ఉదయం నుండి మీ పూజలు చేస్తారు. మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వచ్చినప్పుడు మీకు హారతిస్తారు. భక్తులు పార్శ్వగణం వలె నలువైపులా నిలబడి మీకు వీవన్లు వింజామర్లు వీస్తారు. సన్నాయి డోలు గంట బాగా మోగుతాయి. దండాధరులు పట్టీని ధరించి ద్వారం వద్ద జై జై ధ్వనులు పలుకుతారు. హారతి సమయంలో దివ్యాసనంలో మీరు శ్రీ విష్ణువులా కనిపిస్తారు. సాయంకాలం దుని ఎదుట కూర్చొని మధునాందకుడైన పరమశివునిలా కనిపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు మీ వద్ద మాకు త్రిమూర్తుల లీలలు అనుభవం అవుతున్నాయి. అయినా ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీన్ని స్థిరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నేను అధమాధుని, మహాపాతకుణ్ణి. మీ చరణాల వద్దకు శరణొచ్చి వచ్చాను. గురుదేవా, ఈ దాస్కన్ని త్రితాపాలను నివారించండి. భయంకరమైన తమ పాప ప్రక్షాళనకై ప్రజలు గంగా వద్దకు వెళతారు. అయితే తన పాపాలను తొలగించుకోవటానికి గంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందువల్ల ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగా గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయి యొక్క మధుర చరిత్రను, వారి సూత్రాన్ని భక్తిగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భాగ్యవశాత్తు భీమానది నదిలో గోనాయికి నామదేవు, భగీరథి నదిలో మృత్యువు చిప్పలో తమ్ములకు కబీరు లభించారు. అట్లే శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయసులో మొదట షిర్డీ గ్రామంలోని వేప చెట్టు క్రింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయ వాసనలు లేవు. వారు మాయను తన్ని తరిమివేశారు. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రులు గర్భాన జన్మించారో ఎవరికీ తెలియదు. వారి పూర్వ చరిత్రను కూడా ఎవరూ ఎరుగరు. వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అడిగి అంతా అలసిపోయారే కానీ వారి వివరాలు ఎవరికీ తెలియదు. వారు తల్లిదండ్రులను, ఆప్తులను, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను త్యజించి ప్రజల హితార్థం షిర్డీలో ప్రకటమయ్యారు. షిర్డీలోని ఒక వృద్ధ నానా చౌదర్ యొక్క తల్లి సాయిబాబా చరిత్రలోని విశేషాన్ని చెప్పింది. వారు ప్రథమంగా అత్యంత అందమైన బాలునిగా వేప చెట్టు క్రింద స్థిరాసనంలో కనిపించారు. ఆ బాలుని సుందర రూపం చూచి ప్రజలు అత్యంత ఆశ్చర్యపడ్డారు. కోమలమైన చిన్న వయసులో ఎండను, చలిని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నారు. వారి బాల్య స్థితిని చూచి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనం ఎక్కడెక్కడిలో వచ్చేవారు. అతనికి పగలు ఎవరి సాంగత్యం లేదు, రాత్రి ఎవరి భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అహర్నిశల వేప చెట్టు వద్దే గాని ఎవరి ఇల్లు వాకిలి ఎరుగరు. మనోహరమైన రూపంలో ఉన్న ఆ పసిబాలుడు పగలు రాత్రి ఆరుబయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. పైకి బాలుని వలె కనిపించినా అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, గొప్పవారి కంటే కూడా గొప్పగా ఉండేవి.
అతడు మూర్తిభవించిన వైరాగ్యం యొక్క పూర్ణవతారం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ఇద్దరు ముగ్గురికి ఖండోబా ఆవేశమై వారు ఊగుతుంటే జనం వారిని ఇలా అడిగారు: దేవా ఖండోబా, ఇతడు ఏ భాగ్యవంతులు బిడ్డ? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా శోధించి తెలియజేయి అని ప్రశ్నించారు. ఖండోబా దేవుడు వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో త్రవ్వండి, ఈ బాలుని వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివారులలో వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకలు వరుసగా తొలగించాక తిరగలి క్రింద భాగం కనిపించింది. దానిని ప్రక్కకు జరపగా ఒక సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం గుచ్చుతో నిర్మించిన ఆ భూగృహంలో గుమోకం, పీట, అందమైన మూలలు ఉన్నాయి. ఆ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని గూర్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అది పవిత్రమైన నా ప్రదేశం, నా మాట విని దీనిని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు. అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. బాబా సంబంధం లేని కథను చెప్పారు అని నా నాలుక ఎలా అంటుంది? నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి? కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అది వినోదం అయి ఉంటుంది అని. మొదటి నుండి బాబా వినోద ప్రియులు. ఆ భూగృహం నుండి ఆలయమే అయి ఉండొచ్చు. అయినా గురుదేవుని చెప్పితే పోయేదేముంది? తన మహత్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు. తర్వాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానమని మునుపటి వలనే ఇటుకలను పేర్చి ఆ భూగృహాన్ని, సొరంగాన్ని మూసివేశారు. బాబాకు అస్వస్థ ఔదుంబర వృక్షాల వలె ఆ వేప చెట్టుపై అత్యంత ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మహల్సాపతి మొదలైన షిరిడీ గ్రామంలోని వృద్ధులు బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని అక్కడ వందనం చేసేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేప చెట్టుతో సహా సమాధికి నలువైపులా ఉన్న స్థలాల్ని బాబా భక్తుడు సాటే కొన్ని భవనాన్ని నిర్మించాడు. ఈ భవనం ఒక్కటే వచ్చిపోయే యాత్రికులకు అక్కడ ఉన్న వసతి గృహం. సాటే వేప చెట్టు చుట్టూ అరుగు దక్షిణోత్తరంగా భవనాన్ని నిర్మించాడు. ఉత్తరాన మెట్లు కడుతుండగా ఆ భూగృహం కనిపించింది. మెట్ల క్రింద దక్షిణాభిముఖాన ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట అరుగు మీద భక్తులు ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. గురువారాలు, శుక్రవారాలు సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ అలికి శుభ్రం చేసి సాంబ్రాణి ధూపం వేస్తే శ్రీహరి సుఖాలను ప్రసాదిస్తాడు. ఇది నిజమైన అతిశయోక్తి కాదు కదా అని శ్రోతలు మనసులో సంశయం కలుగుతుంది. ఇవి సాయి నోటి నుండి వచ్చిన మాటలు, ఇవి నా చెవులతో విన్న మాటలు, ఇవి నేను కల్పించినవి కావు. అందుచేత అనుమాత్రమైనా సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈనాటికి ఉన్నారు. అటు తరువాత దీక్షితు భవనం నిర్మాణమైంది. దాని వలన భక్తులు బస చేయడానికి ప్రశస్తమైన సదుపాయం కలిగింది. తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది. భక్తి శ్రద్ధలు మూర్తిభవించినట్లుగా దీక్షితు మొదటి నుండి పుణ్యకార్యాలలో కీర్తిగాంచినవాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్థిక బీజం నాటుకున్నాడు. దీనిని విన్న శ్రోతలకు సంశయం కలగటం సహజం. మధుర, కాశీ, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు కాక ధర్మబాహ్యమైన ఆంగ్లేయులు భూమి పరమార్థదాయకం ఎలా అయింది అని శ్రోతలకు సంశయం కలగటం సహజం. దాన్ని పోగొట్టుకుంటే కౌతుకం కలుగుతుంది. ఇక్కడ కొంచెం విషయం మారుతుంది.
అందరూ క్షమించాలి. కాశీ, ప్రయాగ, బద్రి, కేదార్, మధుర, బృందావనం, ద్వారక మొదలగు యాత్రలు చేసిన పుణ్యము దీక్షితుకు ముందే ఉంది. అంతేకాక తల్లిదండ్రులు పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్ణార్జిత పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. ఈ దర్శనానికి మొదట కారణం ప్రారబ్ధం వలన కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా కాలు జారి పడ్డాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఇది పైకి అశుభం వల్ల కనిపించినా నిజానికి పరిణామం శుభప్రదమైంది. అలా గురువు సన్నిధికి చేరుకోగల యోగం సంభవించి దానివల్ల పుణ్యకర్మలు ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం లభించింది. నానా చాందోర్కర్తో కలవటంతో సాయిబాబా కీర్తి చెవులలో పడింది. అతనితో చాందోర్కరు, సాయి దర్శనంలోని విశిష్టతని చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని చెప్పాడు. కాని దీక్షితు తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా భావించలేదు. మనసులోని నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాను కోరాడు. ధర్మం ఎముకలు రక్తమాంసాల సముదాయమైన మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం. కాలి కుంటితనం ఉంటే ఏమి నష్టం? క్రీస్తు శకం 1909 సంవత్సరం నవంబర్ 2వ తారీఖున దీక్షితు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తరువాత అదే సంవత్సరం అతడు డిసెంబర్ నెలలో మరలా శ్రీవారి పునర్దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలి అని కోరిక కలిగింది. షేర్లు అమ్మి యాత్రికుల సదుపాయానికి ఒక రేకుల షెడ్డును కట్టించాలని అతనికి ముందు అనిపించింది. కానీ తరువాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాతి సంవత్సరం ఒక శుభ ముహూర్తాన రాళ్లతో పునాది వేశారు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతిని తీసుకుని అదే సుముహూర్తమని పునాది పని చేశారు. ఆహ్వానించిన రాణి దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి ఆ సుముహూర్తానికి అక్కడే ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్డే అంతకు ముందే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతిని కోరటం అతనికి కష్టమైంది. డిసెంబర్ 10వ తారీఖున కాపర్డేకు ఇంటికి వెళ్ళటానికి, దీక్షితు భవనానికి పునాది వేయడానికి బాబా ఆజ్ఞ అయింది. ఈ రోజు యొక్క మరో గొప్ప విషయం, ఈ రోజు నుండే చావడిలో పరమ భక్తి శ్రద్ధలతో సేజారతి ప్రారంభమైంది. తరువాత క్రీస్తు శకం 1911వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ శుభకార్యం విధిపూర్వకంగా జరిగింది. తరువాతి శ్రీమంతుడైన బుట్టి అమితమైన డబ్బు వెచ్చించి భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపయోగమై సార్థకమైంది. ఈ విధంగా ఒక్కటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదట సాటేగారి భవనమే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడాకు మరో ఘనత, మొదట ఈ స్థలంలోనే బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన పూల తోట ఉండేది. ఈ తోటను గూర్చిన చిన్న కథను తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను. హేమాడ్ శ్రోతల సమేతంగా సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాడు. వామన్ తాత్య కుండలివ్వగా సాయి సమర్థులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి తోటను తయారు చేశారు. తరువాత గుప్తమయ్యారు. ఆ తరువాత వారికి ఔరంగాబాదు వద్ద చాందుపాటిలు కలిశాడు. అతడి ఇంటి పెళ్లివారితో బాబా మరలా షిరిడీ వచ్చారు. అక్కడ దేవీదాసుని కలుసుకోవటం, జానకీదాసులతో స్నేహబంధం, బాబా గంగగీరు ఒకరినొకరు చూచుకోవడం, ఈ ముగ్గురు షిరిడీలో కలవటం, మొహిద్దీనుతో కుస్తీ పట్టినప్పటి నుండి బాబా మసీదులో నివసించటం,
వారికి డేంగలేపై ప్రీతి కలహటం, బాబా వద్ద భక్తులు గుమికూడటం మొదలగు కథలను తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. ఇప్పుడు హేమాడ్ సాయికి అనన్య శరణుజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలోని సాయి సమర్థ అవతరణను 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా షిరిడీలో గుప్తమై చాందు పాటిల్తో మరలా షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం, గంగగీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథలలోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వలె బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మరలా షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవీదాసు అక్కడ ఉండేవాడు. తర్వాత జానకీదాసు బైరాగ్ కూడా అక్కడ ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది సవిస్తరంగా చెప్తాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్ పాటిల్ అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాదులో పర్యటిస్తుండగా అతడి గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలలు దాని జాడ తెలియలేదు. ఇక ఏం లభిస్తుంది అని పాటిల్ పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించాడు. గుర్రపు జీనును భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాద్ నుండి 4.5 కోసుల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు క్రింద ఈ రత్నం కనిపించారు. వారి తలపై టోపీ, శరీరం పైన కఫ్ని, చంకలో సటక ఉన్నాయి. వారి పొగాకు నలిపి గొట్టంలో నింపి చిలుము తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాంద్ పాటిల్ దారిన వెళుతుండగా ఆ ఫకీరు అతనిని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబు, నీడలో కూర్చొని చిలుం పీల్చి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ ఫకీరు, ఈ జీను ఎక్కడిది అని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గుర్రానిది అని పటేల్ చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని ఫకీర్ చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయాడు. ఔలియా లభించారు. వీరి చర్యలకు అంతులేదు. వీరిని మానవులని అనలేం అని పాటిల్ మనసులో అనుకున్నాడు. తర్వాత అతడు గుర్రాన్ని తీసుకుని తిరిగి ఫకీరు ఉన్న చోటికి వచ్చాడు. ఫకీర్ అతనిని తన వద్ద కూర్చోబెట్టుకుని చిమ్టాను చేతిలోని తీసుకున్నాడు. అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపల నుండి మండుతున్న నిప్పును తీసుకొని చిలుంగొట్టంపై ఉంచి సటకా తీసుకున్నాడు. ఆ సమీపంలో గుడ్డముక్క తడపడానికి నీరు ఎక్కడా లేదు. సటకా చేతిలోకి తీసుకొని నేలపై కొట్టగా వెంటనే నీరు పైకి వచ్చింది. దానితో గుడ్డను తడిపి నీటిని పిండేసి చిలుం గొట్టానికి చుట్టాడు. తను పీల్చి పటేలుకు కూడా ఇచ్చాడు. పటేల్కు మతిపోయింది. నాతో వచ్చి మా గృహాన్ని పావనం చెయ్యండని ప్రార్థించాడు. లీలా విగ్రహదారులైన బాబా పటేల్ను అనుగ్రహించారు. ఆ మన్నాడు పటేల్ గ్రామానికి వెళ్ళి అతని ఇంట కొంతకాలం బస చేసి తర్వాత షిరిడీకి మరలా వచ్చారు. ఈ చాంద్ పాటిల్ ధూప్ గ్రామానికి అధికారి. అతని భార్య యొక్క మేనల్లునికి షిరిడీలో సంబంధం కుదిరింది. యుక్త వయసు రావడం వలన చాంద్ బాయి పాటిల్ భార్య మేనల్లునికి షిరిడీలోని వధువుతో లగ్నం నిశ్చయమైంది. గుర్రపు బండ్ల వెంట పెండ్లివారు షిరిడీకి బయలుదేరారు. చాంద్బాయి పైన ప్రేమతో బాబా కూడా పెళ్లివారితో కలిశారు. లగ్నం అయిపోయింది. పెళ్లివారు వెనక్కు వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరే షిరిడీలో ఉండిపోయారు. ఆ ఉండటం అక్కడే ఉండిపోయారు. అలా షిరిడీ భాగ్యం ఉదయించింది. సాయి సనాతనుడు అవినాశి.
వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. జాతి మతాలు కులగోత్రాలు లేని రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. సాయి సాయి అని ప్రజలు అంటారు. అయితే అది వారి పేరా? రండి సాయి అని వారిని బహు మాన పురస్సరంగా బహుమాన పురస్సరంగా సంబోధించిందే అది. ఖండోబా దేవాలయం వద్ద మహల్సాపతి పొలంలో పెండ్లి వారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది. అది మొదట మహల్సాపతికి చెందిన పొలం. తర్వాత అది అమీన్ భాయిది అయింది. పెండ్లి వారు ఇక్కడే మర్రి వృక్షం కింద దిగారు. ఖండోబా దేవాలయం ప్రాంగణంలో బళ్ళన్నింటినీ పొలంలో విప్పగా అక్కడ పెళ్లి వారితో పాటు బాబా కూడా దిగారు. ఈ బాల ఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట మహల్సాపతి దృష్టిలో పడగా రండి సాయి అని వారి ఎదుటకు వెళ్ళాడు. అప్పటి నుండి వారికి ఆ పేరు ఉండిపోయింది. అలా అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవటం మొదలుపెట్టారు. వారికి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు చిలుం త్రాగారు, మసీదులో ఉండసాగారు. దేవీదాస్ సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చావడిలో కూర్చునేవారు, మరొకప్పుడు దేవీదాస సాంగత్యంలో, మరొకప్పుడు మారుతి దేవాలయంలోనూ స్వేచ్ఛగా ఉండేవారు. ఈ దేవీదాసు షిరిడీ గ్రామంలో బాబా కంటే ముందుగానే వచ్చి ఉన్నారు. ఆ తర్వాత షిరిడీకి మహానుభావుడైన జానకీదాసు గోసావి వచ్చాడు. ఈ జానకీదాసు వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు, లేదా సాయి మహారాజు ఉన్న చోటికి జానకీదాసు వచ్చి కూర్చునేవాడు. ఆ ఉభయులలో చాలా ప్రేమ ఉండేది. వారు నిత్యం నియమంగా సమావేశమయ్యేవారు. అలా వారి సమాగమం అందరికీ పరమానందంగా ఉండేది. అట్లే మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, గృహస్థు పొడతాంబే నివాసి గంగగీరు షిరిడీకి తరచూ వచ్చేవాడు. సాయి రెండు చేతులతోనూ మట్టి కుండను పట్టుకొని బావి నుంచి నీరు మోసుకొని రావటం చూచి మొదట గంగగిరి ఆశ్చర్యపోయాడు. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు అని చెప్పాడు. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియచేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. అలాగే ఆనందనాథ్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియజేశాడు. బాగా ప్రసిద్ధి చెందిన ఇతడు యావలా గ్రామంలో మఠాన్ని స్థాపించాడు. ఒకసారి కొంతమంది షిరిడీ వాస్తవుల వెంట షిరిడీ వచ్చాడు. ఆనందనాథ్ అక్కలకోట మహారాజ్ శిష్యుడు. సాయిని చూచి ఇతడు ప్రత్యక్ష వజ్రం, ఈ రోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్న ఇతడు రాయి కాదు రత్నం అని ఆనందనాథ్ పలికిన మాటలు బాబా యొక్క కౌమార అవస్థలో చెప్పినవి. ఈ నా మాటలను గుర్తుంచుకోండి, ఇవి మీకు తర్వాత గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యావలాకు వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు, ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు. పహిల్వాను వలె దుస్తులను ధరించేవారు. రహతాకు వెళ్ళినప్పుడు బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటి వానికి నియమంగా నీరు కూడా పోసేవారు. వారి భక్తుడు వామన తాత్య ప్రతిరోజు వారి కోసం 2 పచ్చి కుండల నివ్వగా బాబా తమ చేతులతో నీరు పోసేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజాలపై మోసుకొని వచ్చి మొక్కలకు పోసి సూర్యుడు అస్తమించాక కుండలను తీసుకొని వెళ్ళి వేప చెట్టు కింద ఉంచేవారు. అవి పచ్చివి అవటం చేత కింద పెట్టిన వెంటనే అక్కడికక్కడే పగిలిపోయేవి. మరునాడు తాత్య మరో 2 కొత్త కుండలను ఇచ్చేవాడు.
కాలిన కుండ కొన్నాళ్ల పాటు నిల్వ ఉంటుంది, కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరి వానికి శ్రమ లేకుండా కాలని కుండల్నే తీసుకొని వాని విలువను ముందుగానే చెల్లించేవాడు. ఈ విధంగా 3 సంవత్సరాలు శ్రమపడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారయ్యింది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడే వేప చెట్టు కింద బాయి అనే ఒక భక్తుడు అక్కలకోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. అతడు తన ఉపవాసనా దైవమైన అక్కలకోట స్వామి సమర్థ పటాన్ని నిత్యం నియమనిష్టలతో పూజించేవాడు. అక్కలకోట వెళ్ళి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకోవాలని, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది. ముంబై నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసుకుని అక్కడికి ఆ మరునాడు వెళ్ళాలన్న నిశ్చయంతో మరి షిరిడీ మార్గం పట్టాడు. కారణం, అతడు ప్రయాణం అవ్వాలని తలచిన ముందు రోజు అతనికి స్వప్నంలో ప్రస్తుతం నా స్థానం షిరిడీలో, నీవు అక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీ వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. పూర్ణ నిష్ఠావంతుడైన బాయి తనకు కలిగిన ఈ అదృష్టం చిరస్మరణీయంగా ఉండాలని వేప చెట్టు కింద పాదుకలను స్థాపించాడు. శక సంవత్సరం 1834లో శ్రావణ మాసం శుక్లపక్ష పర్వ కాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు కింద భక్తి ప్రేమలతో స్థాపించారు. ఒక శుభముహూర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసిని మహారాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపజేశారు. తరువాత ఈ పాదుకల పూజా వ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షిత్ చేసేవాడు. ఇతర ఏర్పాట్లను సగులు మీద చూసేవాడు. ఇది పాదుకల కథ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు. లోక కళ్యాణానికి, జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరిస్తారు. కొంతకాలం జరిగిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలకు విచిత్రంగా అనిపిస్తుంది. తమలపాకులను అమ్ముకునే మొహమ్మదీన్ భాయ్ అనే వానికి బాబాకు మధ్య వివాదం ఏర్పడి అది కుస్తీకి దారితీసి ఇద్దరు పరస్పరం పోట్లాడారు. ఇద్దరు చతురులైన పహిల్వానులే అయినా విధి ఎదుట ఎవరి బలం సాగదు. బలవంతుడైన మొహమ్మదీన్ చేతిలో బాబా పరాజితులయ్యారు. అప్పటి నుండి నిశ్చయించుకుని బాబా తమ దుస్తులన్నీ మార్చేశారు. లంగోటిని కట్టుకుని కఫ్నీని తొడుక్కునేవారు. తలకు రుమాలను చుట్టుకున్నారు. వారికి కూర్చోవటానికి ఆసనం గోనిపట్ట, పడుకోవటం కూడా గోనిపట్ట పైనే. పాత చింకి గుడ్డలు ధరించి వానితోనే సంతృప్తి చెందేవారు. మహారాజా పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికం అసలైన రాజరికం. అవసరం కంటే పేదరికం 1,00,000 రెట్ల శ్రేష్టం. హల్లాబాయి పేదల బంధువు అని బాబా ఎల్లప్పుడూ అంటుండేవారు. గంగగిరి కూడా ఇలాంటి స్థితికి లోనయ్యాడు. అతనికి కుస్తీలపై ఎంతో మోజు. ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయం సమీపించింది. ఒక సిద్ధపురుషుని వాణి పలికింది, దేవునితో ఆడాలి, అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఈ వాణి అతని చెవుల్లో పడింది. అంతే, ప్రపంచానికి త్రిలోదకాలు వదిలి అతడు ఆ పరమార్థ సాధనలో పడ్డాడు. పుణతాంబే సమీపంలో గోదావరి నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య ఇతని మఠం ఉంది. ఇతని సేవకే శిష్యులు కూడా ఉన్నారు. సాయిబాబా ఏదైనా సరే అడిగే వాటికే జవాబిచ్చేవారు. వారు ఎప్పుడు స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగలు వేప చెట్టు కింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు గ్రామ శివార్లో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్ల క్రింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడి నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాలకు వెళ్ళేవారు. అలా పగలు స్వేచ్ఛగా విహరించేవారు. నీమ్గాం యొక్క జాగీర్దార్ పదవిలో ప్రసిద్ధుడైన త్రైమక్ డేంగ్లే ఇంట్లో ఉన్న
బాబాసాహెబ్ డెంగ్లే పైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గాం గ్రామానికి వెళ్ళినప్పుడు బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. అతని తమ్ముడు నానాసాహెబ్కు పుత్ర సంతానం లేక మనసులో బాధపడేవాడు. మొదటి భార్యకు సంతాన యోగం లేకపోవటం వల్ల ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అయినా విధి తప్పించుకోలేంది. దైవ నిర్ణయం అగాధం. అతని అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. బాబా యొక్క ఆశీర్వాద అనుగ్రహాలతో నానాకు పుత్ర సంతానం కలిగింది. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి జన సముదాయం గుంపులు గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయం అహ్మద్నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు. అక్కడే చిదంబర్ కేశవ్ ఆ జిల్లా కలెక్టర్ వద్ద కార్యదర్శిగా ఉండేవాడు. ఇతడు సాయి సమర్థన దర్శనానికి భార్య బిడ్డలను బంధుమిత్రులను వెంట పెట్టుకుని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా షిరిడీకి ఒకరి వెనుక ఒకరు అనేకులు రాసాగారు. దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయిబాబాకు ఎవరి సాంగత్యమో అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా వారి చుట్టూ మూగి ఉండేది. సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుపడిన మసీదులో నిద్రించేవారు. శరీరం పైన పాదాల వరకు జీరాడే కఫ్నీ ధరించేవారు. తలకు తెల్లని వస్త్రం ఉండేది. వారి వద్ద ఎల్లప్పుడూ చిలుం, పొగాకు, రేకు డబ్బా, చటకా కర్ర ఉండేవి. వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టి ఎడమ చెవి వెనుక జటాజూటంలాగా ముడివేసుకునేవారు. ఈ విధంగా దుస్తువులను ధరించి 8 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండేవారు. వారి పాదాలకు జోళ్లు గాని చెప్పులు గాని ఉండేవి కావు. ఒక గోనిపట్ట పైన కూర్చునేవారు. ఆ గోనిముక్కపైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలగడ ఎటువంటిదో వారు ఎరుగరు. ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు. ఆ పాత గోనిముక్కే వారికి ప్రియమైన ఆసనం. వారు అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు. వారి నడుముకు కౌపీనం తప్ప కట్టుకోవడానికి వేరే వస్త్రాలేవి ఉండేవి కావు. చలిబాధకు ఒక దుని మాత్రమే ఉండేది. వారు మసీదులో దక్షిణాభిముఖలై కూర్చుని ఎదుటి ఉన్న దునిని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టడాపై వేసి ఉంచేవారు. వారు వాసనా సహితంగా అహంకారాన్ని, నానా విధ వృత్తులను, ప్రపంచ ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సమగ్రంగా ధునిలో ఆహుతి చేశారు. ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానం అనే సమిధులను వేల్చారు. వారి నోట ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడు ఎగురుతూ ఉండేది. ఆ మసీదైనా ఎంత, మొత్తం స్థలమంతా 2 స్తంభాల మధ్య ఉన్నంత. అందులోనే బాబా కూర్చోవటం, లేవటం, పడుకోవటం, అందరినీ కలుసుకోవటం. వారికి గద్దెపై ఆనుకోవటానికి తలగడ అవి ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి సమీపానికి వెళ్ళటానికి అందరికీ భయమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथनि शरत बाबू जी की जय. సంవత్సరం నుండి మసీదులో కొత్త రకం మార్పు ప్రారంభమైంది. మసీదు నేలలో మోకాలి లోతులో గుంతలు ఉండేవి. భావికులైన భక్తుల ద్వారా ఒక రాత్రిలో నేలను చదును చేసి బండలు పరచబడ్డాయి. మసీదులో నివసించడానికి రాకమునుపు బాబా తకియాలో చాలా కాలం హాయిగా ఉన్నారు. అక్కడ వారు తమ కాళ్లకు గజ్జలు కట్టుకొని ఖంజరి తాళానికి అనుగుణంగా అతి సుందరంగా నృత్యం చేసేవారు. భక్తితో శ్రావ్యంగా పాడేవారు కూడా. మొదట్లో సాయి సమర్థులకు దీపోత్సవం అంటే చాలా ప్రీతి. అందుకోసం వారు స్వయంగా దుకాణదారుల వద్దకు వెళ్ళి నూనెను అడిగేవారు. రేకు డబ్బా చేతపుచ్చుకొని నూనె వర్తకుల అంగళ్లకు స్వయంగా వెళ్ళి నూనెను అడిగి తెచ్చి ప్రమిదలలో నింపేవారు. దేవాలయాలలోనూ మసీదులోనూ ప్రకాశవంతంగా దీపాలను వెలిగించారు. అలా కొన్ని రోజుల వరకు
ఆగకుండా జరిగింది. దీపారాధనలో బాబాకు బహు ప్రేమ. దీపావళి వలె దీపోత్సవాన్ని చేసేవారు. చింకుగుడ్డలతో వత్తులను చేసి మసీదులో దీపాలను వెలిగించేవారు. రోజు ఉచితంగా నూనెను అడుక్కొని తెచ్చేవారు. దాంతో వర్తకుల మనస్సులో దురాలోచన కలిగింది. అందరూ కలిసి ఇక ఈ గొడవకు స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తర్వాత బాబా నిత్య నియమానుసారం నూనెను అడగడానికి వెళ్ళగా అందరూ కూడా లేదని చెప్పారు. అప్పుడు ఆశ్చర్యంగా ఒక అద్భుతం జరిగింది. బాబా మౌనంగా తిరిగి వచ్చారు. ప్రమిదలలో వట్టి పొడివత్తులను వేశారు. నూనె లేకుండా ఏం చేస్తారో అని వర్తకులు వింతగా చూడసాగారు. బాబా మసీదులో పిట్టగోడపైనే రేకుడబ్బాను తీసుకున్నారు. అందులో నూనె కొంచెమే ఉంది. దాంతో సంధ్యాదీపాన్ని వెలిగించడమే కష్టం. ఆ నూనెలో నీరు పోసి బాబా స్వయంగా తాగేశారు. ఆ విధంగా బ్రాహ్మణర్పణ చేసి ఒట్టి నీటిని తీసుకున్నారు. తర్వాత ఆ నీటిని ప్రమిదలలో పోసి వాటిలో పొడివొత్తులను తడిపి అగ్గిపుల్లలను గీసి దీపాలను వెలిగించారు. నీటిలో దీపాలు వెలిగించటం చూసి వర్తకులు ముక్కు మీద వేలేసుకున్నారు. మేము బాబాతో అబద్ధం చెప్పామని వారిలో వారు అనుకున్నారు. కాసింతైనా నూనె లేకుండా దీపాలు రాత్రంతా వెలిగాయి. వర్తకులు సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులు కారని అందరూ అనుకున్నారు. బాబా యొక్క సామర్థ్యం తెలియక అసత్య వచనాలతో అనవసరంగా వారికి సంతాపాన్ని కలిగించి పాపాన్ని తెచ్చుకున్నాం అని వర్తకులు పశ్చాత్తాపడ్డారు. కానీ బాబా మనసులో ఏం అనుకోలేదు. వారికి లోకులపై రాగద్వేషాలు లేవు. వారికి శత్రువులు మిత్రులు అంటూ లేరు. అన్ని ప్రాణులు వారికి సమానమే. ఇప్పుడు పూర్వకథానుసంధానం. మొహమ్మదీన్ కుస్తీల్లో గెలిచి కీర్తి పొందిన తరువాతి చరిత్ర మహిమను సావధానులై వినండి. కుస్తీ జరిగిన తరువాత 5వ సంవత్సరం అహ్మద్నగర్ నివాసి అయిన జవహర్ అలీ అనే ఒక ఫకీరు శిష్యులతో సహా రైసాకు వచ్చాడు. వీరభద్రుని దేవాలయ సమీపంలో ఒక ఖాళీ స్థలాన్ని చూసుకొని అక్కడ తిష్ట వేశాడు. ఫకీరు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. కాకపోతే అంతటా ప్రసిద్ధి చెందిన సాయి వంటి గొప్ప శిష్యుడు ఎలా లభిస్తాడు? ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారిలో ఎంతో మంది క్షత్రియ జాతులు కూడా ఉన్నారు. వారిలో ఒకడైన బగుసదాఫల్ ఆ ఫకీరుకు సేవకుడయ్యాడు. ఫకీరు గొప్ప పండితుడు. ఖురాన్ షరీఫ్ అతనికి కరతల మలకం. అందుచేత స్వార్థులు, పరమార్థులు, భావికులు అనేక రకాల వారు అతని చరణాలను ఆశ్రయించారు. అక్కడక్కడ ఈద్గా నిర్మాణాన్ని ప్రారంభించారు. అలా కొంతకాలం గడిచాక వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న ఆరోపణ అతనిపై పడింది. దాంతో ఆ ఈద్గా పని ఆగిపోయింది. ఫకీర్ను ఊరి నుండి బయటకు గెంటేశాడు. అక్కడి నుండి అతడు షిర్డీకి వచ్చి మసీదులో బాబా వద్ద ఉన్నాడు. ఫకీరు గొప్ప మృదుభాషి కావటంతో ఊరువారు అతని భజనలో పడ్డారు. అతడు బాబాను కూడా ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. అతడు బాబాతో నువ్వు నా శిష్యుడు అని అన్నాడు. వినోద స్వభావం వల్ల బాబా సరే అనగానే అతడు చాలా ఆనందించి బాబాను వెంటనే తీసుకొని వెళ్ళాడు. బాబా వంటి సాధు స్వభావం కల శిష్యునికి జవహర్ అలీ గురువయ్యాడు. ఆ ఇద్దరు రహతాలో ఉండడానికి నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని గొప్పతనం తెలియదు, కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా గురువు ఎన్నడూ అనాదరణ చేయకుండా శిష్యుని స్వధర్మాన్ని పాటించాడు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, Sai Baba.